గాంధారి ధృతరాష్ట్రుల దేహత్యాగము. కొంతకాలానికి తీర్థయాత్రలకని బయలుదేరిన విదురుడు మైత్రేయ మహాముని సన్నిధి చేరుకున్నాడు. పరమార్థ జ్ఞానం సంపాదించిన విదురుడు కృతార్థుడై తిరిగి హస్తినకు అరుదించాడు. ధర్మవిదుడైన విదురుడు ధర్మరాజుకు తన తీర్థయాత్రా విశేషాలన్నీ వివరించి చెప్పాడు. విదురుడు ధర్మస్వరూపుడు. పూర్వకాలంలో మాండవ్యుడనే మహర్షి శాపం వల్ల యమధర్మరాజు శూద్రకులంలో విదురుడై జన్మించాడు. ఆ 100 సంవత్సరాలు సూర్యుడే యథావిధిగా యమధర్మరాజు స్థానంలో ఉండి పాపాత్ముల పాపాలకు తగిన శిక్షలు విధిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ధర్మరాజు రాజ్యభారాన్ని స్వీకరించి దిక్పాలకుల వంటి సోదరులతో కూడి కులదీపకుడైన మనుమణ్ణి ముద్దుగా పెంచి పెద్ద చేశాడు. చాలా కాలం మహావైభవంతో సుఖంగా కాలం గడిపాడు. నాయనా సౌనిక, విన్నావు కదా? అంగనాజనాలు, ఆనంద భవనాలు, అపార ధనాలు, అందాల వనాలు మొదలైన భోగభాగ్యాలలో బుద్ధిపూర్వకంగా మునిగి తేలుతూ సుఖలాలసులైన మానవులను కాలం తెలియకుండానే మోసం చేస్తుంది. వంచనాశీలమైన అటువంటి కాలప్రవాహం దరవగాహం సుమా. అందువల్ల కాలజ్ఞుడైన విదురుడు ధృతరాష్ట్రుణ్ణి సమీపించి ఈ విధంగా అన్నాడు. ఓ రాజా, లోకంలోని మానవులు బంగారము, ఇండ్లు, భార్యలు, మిత్రులు, బిడ్డలు వీళ్ళందరినీ కళ్ళ ముందు చూసుకుంటూ ప్రాణాల మీద ఆశని పెంచుకుంటూ ఉంటారు. కాలం మాత్రం ఎవరికీ లొంగనిది మరియు అనివార్యమైనది. నీకు మృత్యువు సమీపిస్తున్నది. అందువల్ల మనస్సులో దీనిని గురించి ఆలోచించు. నీవు పుట్టుకతోనే అంధుడవు. పైగా రాజభోగములు ఇకపైన నీకు ఏమీ లేవు. అధికారం అంతరించింది. భరింపరాని ముసలితనం మీదపడింది. నీ బంధువులంతా నశించారు. నీ భార్య నువ్వు శోకంలో మునిగి తీరుతున్నారు. ఇట్టి నువ్వు పొరుగు పంచలో ఎలా ఉంటావు? మీరు పాండవుల గృహానికి నిప్పు పెట్టారు. వాళ్ల భార్యను బలాత్కారం చేశారు. వాళ్లను అడవులకు పంపించారు. అట్టి పాండవులు మిమ్ములను పోషిస్తూ ఉంటే మీరు ప్రాణాలను నిలబెట్టుకుంటున్నారు. బిడ్డలకు బుద్ధి చెప్పని గ్రుడ్డికి పిండంబు వండి కొని పొండిదే పైపట్టాడని భీముండర గొడ్డములాడంగా కూడుకుడి చెదవు అధిపా. కురుక్షేత్ర యుద్ధానంతరము ధర్మరాజు పంచన చేరి రోజులు వెళ్లదీస్తున్న ధృతరాష్ట్రునికి విదురుడు విరక్తి మార్గం ఉపదేశిస్తూ ఈ విధంగా అన్నాడు. తన కొడుకులు పాండవులను అనేక బాధలు, అవమానాలు పెడుతున్నప్పుడు తప్పని వారించలేదు కదా. అలాంటిది సిగ్గు లేకుండా ఇవాళ ఎలా వాళ్ల చేతికూడు తింటున్నావు అని అడుగుతున్నాడు. విదురుడు ఇంకా ఈ విధంగా అన్నాడు. ఓ రాజా, ఇక ఈ జన్మలో కన్న కొడుకుల ముఖాలు కనలేవు కదా. వెనుకటి దర్పంతో మనలేవు కదా. నీ మనువుల ముద్దు పలుకులు వినలేవు కదా. అగ్రహారాలు, దానాలు గ్రహించటానికి ధరణీసురులను రమ్మనలేవు కదా. ఎందుకయ్యా ఇంకా ఈ బ్రతుకు? నీ విదురుడు ధృతరాష్ట్రునికి విరక్తి మార్గాన్ని ఉపదేశించాడు. ఆ ప్రబోధంతో కురురాజు జ్ఞాననేత్రం విప్పారింది. అతడు సంసార సౌఖ్యాలను విసర్జించి మోహబంధాలను త్రెంచి జ్ఞానమార్గాన్ని అవలంబించి దురంతాలైన హిమవత్పర్వత ప్రాంతాలకు ప్రయాణం సాగించాడు. అంధుండైన పతిన్వరించి పతిభావాసక్తి నేత్రద్వయీ బంధాచ్ఛాదనముంధరించి నియమ ప్రఖ్యాతయై ఉన్న తద్గాంధారక్షితనాథు కూతురును యోగ ప్రీతి చిత్తంబులో సంధిల్లన్ పతి వెంటనేగే ఉదయత్సాధ్వీ గుణారూఢయై. గాంధారి ఉత్తమ ఇల్లాలు, పుణ్యపురంధ్రి, గాంధార మహారాజు గారాబు పుత్రిక. పుట్టంధుడైన భూభర్తను భర్తగా వరించి పతి చూడలేని ప్రపంచాన్ని తను మాత్రం ఎందుకు చూడాలని కళ్లకు గంతలు కొట్టుకొని లోకావలోకనం పరిహరించిన ఆ సాధ్వీమణి అతిశయించిన వైరాగ్య భావంతో పతి వెంట బయలుదేరి హిమాలయాలకు వెళ్ళింది. విదురుడు విరక్తి మార్గం ఉపదేశించగా అతని వెనుక ధృతరాష్ట్రుడు, అతని సతి గాంధారి ఈ విధంగా హిమాలయాలకు బయలుదేరారు.